ఈ ఆకుకూర పేరు గంగపాయల ఆకుకూర అంటారండి. కొన్ని ప్రాంతాల్లో దీన్ని గంగ పావిలి అని కూడా అంటారనమాట. ఇది మనం వంటల్లో వాడుకోవచ్చు. ఇది చిన్న చేదు ఉంటుంది, కానీ అన్ని మసాలాలు అవి వేసుకుంటే రుచిగా వండుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. అలాగే ఇది ఎక్కువ వర్షాకాలంలో కనిపిస్తుందండి. చూడండి, ఇలాగా అంటే మనం దీన్ని ప్రత్యేకంగా వేయక్కర్లేదు. మనం మొక్కల్లో పశువుల ఎరువు వేస్తూ ఉంటాం కదా, అందులోనే ఇవి మొలుస్తాయి అన్నమాట. చూడండి, ఇలా రకరకాల పాట్స్లో అలా వచ్చేస్తుంటాయి. ఇందులో మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే జీర్ణక్రియకి మంచిది ఇది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్లస్ ఐరన్, కాల్షియం కూడా ఉంటాయి. ఇవి చూసారా, కాయలు ఉన్నాయి కదండి, బహుశా ఇవే సీడ్స్. అవి అలా స్ప్రెడ్ అవుతుంది అనుకుంటాను. మనకి తోటలో మన గార్డెన్స్లో ఇవే సీడ్స్ అవుతాయి అన్నమాట. ఇది లేతగా ఉన్నప్పుడు కోసుకుని వండుకోవాలి.